నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగానికి కీలకంగా సేవలు అందిస్తున్న ఆర్టిజన్, అన్మ్యాన్డ్ మరియు పీస్ రేజ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రారంభమైంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టే జానయ్య యాదవ్ కూడా సమ్మెలో పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, టౌన్ అధ్యక్షులు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లె సైదులు, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య, బోడపట్ల మధు, వెంకన్న, మామిడి ఉదయ్, గణేష్ బాబు, తిరుపతయ్య, శ్రీధర్ రెడ్డి, బూర్గుల వెంకన్న, కోల సంపత్, బాదా భిక్షం, నాగులు మీరా, మురహరి, నాగరాజు, ఒగ్గు రవి, ముస్తఫా, రవీంద్రాచారి, షేక్ ఇబ్రహీం బాబా పాల్గొన్నారు. కార్మికుల యొక్క కుటుంబాల్లో మరి చీకటి నింపుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చక మరి వాళ్ళని ఆర్టిజన్ కార్మికులు కాకుండా శాశ్వత హోదా కల్పించాలని, అదేవిధంగా రిజిస్టర్డ్ రూల్స్ నుండి మరి శాశ్వతమైనటువంటి రూల్స్ కన్వర్ట్ చేయాలనేటటువంటి న్యాయమైన డిమాండ్తోనే సమ్మె చేస్తున్నటువంటి మా తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎంపీడీసీఎల్ సంబంధించినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్కు మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించేటటువంటి గొంతుకుగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద మరి గలం విప్పుతూ అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీలైనా ఏ వర్గాలైనా ప్రశ్నిస్తూ ఆ యొక్క ప్రభుత్వాలని వెంటాడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ధన్యంగా భావిస్తూ మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచనతోనే అందరం కలిసి సకల జనులం సమ్మెలు చేసి అనేక రకాల పోరాటాలు చేసి బలిదానాలు చేసుకుని తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనైనా మా జీవితాలు మెరుగైపోయినటువంటి ఆలోచనతో చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఆ 10 ఏళ్ల కాలంలో బంగారు తెలంగాణగా మార్చినటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకుడు కావచ్చు, మరి అడిగిన కాడల్లా హామీలు ఇస్తూ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ నాయకుడు మరి ఆయన సీట్ను బదలం చేసుకునే పనిలో ఉండి మరి అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి వర్గాల వైపు ఆలోచన లేకుండా చూస్తున్నటువంటి వర్గాలని, ఈ ప్రభుత్వాలని మరి మనం వెంటాడి మెడలుంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే మరి కార్మికులందరం కూడా ఐక్యంగా ఉండి మరి వాళ్ళ కార్మిక చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చట్లేరు, మరి దీనికి కావలసినటువంటి అన్ని వనరులను ఏర్పాటు చేసుకుని ఐక్యంగా మరి మనం పోరాటం చేస్తే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటటువంటి వాస్తవాన్ని మరి మనం అనేక సందర్భాలు పోరాటాల ద్వారా ఆ యొక్క విజయాన్ని అందుకున్నటువంటి చరిత్ర తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నిజంగా మన సోదరుడు మాట్లాడుతూ ఉంటే అత్యధికంగా జీతాలు ఉన్నటువంటి రోడ్డు మీద కూర్చుంటే అందులో వర్గాలుగా విభజించి మళ్ళీ వాళ్ళని కుట్రలతోని నిర్వీర్యం చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలని మరి ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇవాళ
మన శాసన మండలిలో టీఆర్ మల్లన్న మాట్లాడుతుండు, మొత్తం మా సర్వీసులో 30 రోజులు 40 రోజుల కంటే ఎక్కువ మేము డ్యూటీ చేసేది లేదు. ఆ డ్యూటీ ఎప్పుడంటే మండలికి పోయి సమావేశ సందర్భాలు అన్నీ కూడా ఆబ్సెంట్లే. అయినా వాళ్ళ జీతాలు చెప్తే పరేషాన్. మరి వాళ్ళ మండు టెండర్లలో 24 గంటలు 365 రోజులు ఏ క్షణాన పిలుపు వస్తుందో, ఏ క్షణాన పిలుపు వస్తే పై ఆఫీసర్ నుంచి ఇబ్బంది అయితే అనేటటువంటి నిజంగా ఇలా 2-3 తల్లిదండ్రుల కర్మకాండాలు చేసుకునేటటువంటి సమయం కూడా లేనటువంటి వృత్తిలో ఉండి మరి కష్టపడుతున్నటువంటి వీళ్ళ కష్టం ఎందుకు అర్థం కావట్లేదంటే మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. మరి యొక్క అధికారాన్ని అందుకున్నటువంటి పార్టీలు అనేటటువంటి వాస్తవాన్ని కూడా మేము ముందు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనపడినట్టుగా మరి వాళ్ళ ఇందిరా పార్క్ దగ్గరికి పోతే రోజుకు ఒక రకమైనటువంటి సమస్య మీద ప్రజలు రోడ్ల మీద ధర్నాలు రాష్ట్రాలు చేస్తా ఉంటే ఈయన మాత్రం ఈయన ప్రభుత్వాన్ని కాపాడుకునడం కోసం, ఈయన ప్రభుత్వం కూలిపోకుండా ఉండడం కోసం ఏమేమి కావాలో అవి మాత్రం చాకచక్యంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకనే మిత్రులారా, మీ అందరి వెంట మీకోసం ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాధికార పార్టీకి ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఇవాళ మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. ఇవాళ లక్షల లక్షల జీతాలు డ్రా చేసుకుని మళ్ళీ నెల వచ్చేసరికి ఎదురు చూసేటటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ మన కళ్ళ ముందే ఉండు. మరి మనం సాధించాలని జీతాలతో ఇవాళ అందరికీ ఒకే రకమైనటువంటి విధానాన్ని కొనసాగించాలని మనం చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్కు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతితో పాటు ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి మరి కొంతకాలం మనం ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని సఫలీకృతం చేసుకుని మన న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం మీ వెంట మేము పూర్తిగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీరు అడిగిన ప్రతి సందర్భంలో, అడిగిన ప్రతి చోటికి రావడమే కాకుండా ఈ ప్రభుత్వాలని మేళలుంచడానికి మేము అన్ని రకాలుగా శాయశక్తుల మీ వెంట ఉంటామని మరి యొక్క సభ సాక్షిగా మీకు హామీ ఇస్తూ, మీరు ఇక్కడ మీతో మాట్లాడే అప్పుడే మన సమస్య పరిష్కారం